ఈజ్ ద లార్జెస్ట్ డెమోక్రసీ? ప్రపంచంలో ఉన్న ప్రజాస్వామ్యాల్లో కల్లా భారతదేశాంది అతి పెద్ద ప్రజాస్వామ్యం. అది మాటల్లోనే కాదు, నిజంగా ప్రజాస్వామ్య విలువల్లో కూడా మంది నిరూపణ అయింది. దానికి ప్రధానమైన కారణం నిన్న మనం చూసాం. అట్టడుగు స్థాయిలో ఉండి, అంటే ఒక పేద కుటుంబంలో పుట్టి సంతాలీ ట్రైబ్కి చెందిన మహిళ ఈ రోజున ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయింది. అంటే ఇండియాలో ఎవరైతే చాలా మార్జినలైజ్డ్ ఉన్నారో అటువంటి ప్రాంతం నుంచి, అటువంటి తెగ నుంచి వచ్చి ఆవిడ ఈ రోజున ఫస్ట్ సిటిజన్ అయిందంటే 140 కోట్ల జనాభాను దాటుకుని అక్కడే అర్థం చేసుకోవచ్చు భారత ప్రజాస్వామ్య విలువల్ని. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈవిడ పుట్టింది. అంటే ఇప్పుడు వరకు ఉన్న రాష్ట్రపతులందరూ కూడా స్వతంత్రం రాకముందు పుట్టిన వాళ్ళే. ఇండిపెండెంట్ ఇండియాలో పుట్టిన వ్యక్తి ఈవిడే తొలిసారి అనమాట ప్రెసిడెంట్ అవటం. జూన్ 20, 1958 సంవత్సరంలో పుట్టింది. అయితే ఈవిడ గొప్ప శివభక్తురాలు కూడా. 1997లో బీజేపీలో చేరింది. అంతకుముందు ఈవిడ జర్నీ చాలా సుదీర్ఘమైంది. ఒక స్కూల్ టీచర్గా పనిచేసింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చిన్న క్లరికల్ అసిస్టెంట్గా పనిచేసింది. అండ్ వాళ్ళ ఊరు నుంచి రాయి రంగపూర్ అని చెప్పి ఒరిస్సాలో మయూర్భంజ్ జిల్లాలో, అసలు ఒరిస్సాలో మయూర్భంజ్ జిల్లా అంటే దేశంలో అండర్ డెవలప్డ్ జిల్లాలో ఒక జిల్లా అనమాట. అక్కడి నుంచి ఒక ఆడపిల్ల ఒరిస్సా క్యాపిటల్ భువనేశ్వర్ దాకా వెళ్ళి చదువుకోవడానికి గొప్ప విషయం. ఆవిడ ఒరిస్సాలోని భువనేశ్వర్లో డిగ్రీ కాలేజ్కి వెళ్ళి, రమాదేవి డిగ్రీ కాలేజ్కి వెళ్ళి అక్కడ ఆవిడ బిఏ చదివిందనమాట. అసలు ఆ ఊర్లోనే ఒక ఆడపిల్ల అలా వెళ్ళి చదవటం ఫస్ట్ టైం అంట. అటువంటి మహిళ తర్వాత జీవితంలో ఎన్నో ఆటుపోట్లు పడిందనమాట. ఆటుపోట్లు అంటే ఒకటేసారి భర్త, 2 కొడుకులు చనిపోవటం, తల్లి బ్రదర్ అందరూ ఒకటేసారి చనిపోయారు. ఆల్మోస్ట్ 5-6 ఏళ్ల స్పాన్లో. తనకి మిగిలింది ఇప్పుడు ఒకటే కూతురు. తను ఒరిస్సాలో బ్యాంక్లో మేనేజర్గా పనిచేస్తుంది. ఆవిడ కూతురు అనమాట, ఇతిశ్రీ ముర్ము అని చెప్పి. సో ఈవిడ పడిన కష్టాలు పక్కన పెడితే ఈవిడ ఒరిస్సాలో ఎమ్మెల్యేగా గెలిచింది. బీజేపీలో చేరిన దగ్గర నుంచి ఆవిడ అన్ని స్థాయిలో వర్క్ చేస్తుందన్నమాట. ఎమ్మెల్యేగా గెలిచి బెస్ట్ ఎమ్మెల్యే అవార్డు గెలుచుకుంది కూడా. నీలకంఠ అవార్డు ఒరిస్సాలో, అక్కడ నీలకంఠ అవార్డు అని చెప్పి బెస్ట్ ఎమ్మెల్యేస్కి ఇస్తారు, అవార్డు ఆవిడకి వచ్చింది. దాని తర్వాత రకరకాల మినిస్ట్రీస్ చేసింది. ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ, కామర్స్ మినిస్ట్రీ, ఫిషరీస్ అండ్ యానిమల్ హస్బెండరీ మినిస్ట్రీ. ముఖ్యంగా రవాణాలో ఆవిడ చేసిన కృషి ఇప్పుడు కూడా ఒరిస్సా ప్రజలు గుర్తుపెట్టుకుంటారంట. ఒరిస్సాలో రోడ్స్ కానీ, పోర్ట్స్ కానీ, డెవలప్మెంట్లో ఆవిడ చేసిన కృషి. దాని తర్వాత ఆవిడ జార్ఖండ్ గవర్నర్గా వెళ్ళింది. జార్ఖండ్ గవర్నర్గా వెళ్ళిన సంవత్సరాల్లో ఆవిడ పెద్దగా పబ్లిక్ అపీరెన్సెస్ కూడా లేదు. కానీ అక్కడ జార్ఖండ్లో ట్రైబల్ ల్యాండ్ విషయాల్లో ఎవరు నిర్ణయాలు తీసుకున్నా ట్రైబల్స్కి అన్యాయం జరగకుండా చూసిందంట. సో ఇంతటి గొప్ప వ్యక్తి ఒరిస్సాలో ఎస్టీ ట్రైబల్స్ మోర్చాలో కూడా ఆవిడ ప్రెసిడెంట్గా పనిచేస్తుంది ఒరిస్సాకి. ఇప్పుడు ఆవిడ 15th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయింది. ఇవన్నీ చూస్తుంటే ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో ఏ స్థాయి నుంచైనా ఏ స్థాయికైనా ఎదగవచ్చు. దాంతోపాటు ఒక మహిళ సెకండ్ టైం ఒక మహిళ ప్రెసిడెంట్ అవడం. ముందుగా మనం చూసాం ప్రతిభా దేవి సింగ్ పాటిల్, తర్వాత ఇప్పుడు ఈవిడ రెండో మహిళ అనమాట. ఒక మహిళ ఆ స్థానానికి వెళ్ళటం, ఇన్ని కష్టాలు కోర్చి ఆ స్థానానికి వెళ్ళటం, అంతకుమించి ఒక సంతాలీ ట్రైబల్ మహిళ ఆ స్థానానికి వెళ్ళటం, ఒరిస్సా లాంటి ప్రాంతం, వెస్ట్రన్ ఒరిస్సా లాంటి ప్రాంతం నుంచి అక్కడికి వెళ్ళటం. వెస్ట్రన్ ఒరిస్సాలో ట్రైబల్స్కి ప్రాపర్గా తినడానికి ఫుడ్ దొరకని పరిస్థితి. అటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి ఇక్కడ దాకా తీసుకెళ్ళిన మన ప్రజాస్వామ్యానికి కూడా జోహార్లు చెప్పచ్చు. సో ఈవిడికి ఓట్లు కూడా చాలా క్రాస్ ఓటింగ్ జరిగింది. చాలామంది ఈవిడ్ని యశ్వంత్ సిన్హా గారిని కాదని చెప్పి ఈవిడ కోటేశారు, అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా. ముఖ్యంగా ముర్ము 2824 ఓట్లు వచ్చాయి. దీని వాల్యూ 6,76,803. అదేవిధంగా యశ్వంత్ సిన్హా గారికి 1,877 ఓట్లు వచ్చాయి. ఆ ఓట్ల విలువ 3,80,177. దాదాపు డబుల్ ఓట్స్ యశ్వంత్ సిన్హా గారి కన్నా డబుల్గా ఓట్స్ వచ్చాయి అన్నమాట. సో ఇంత క్రాస్ ఓటింగ్ జరిగి ఓట్స్ రావటం, అక్రాస్ పొలిటికల్ పార్టీస్ ఏమని ప్రైజ్ చేయటం. ఎందుకంటే ఇంతకుముందు ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరిగేవి, ప్రెసిడెంట్లు గెలిచేవాళ్ళు. కానీ నిన్న చూస్తే ప్రతి ఒక్కళ్ళ సోషల్ మీడియాలో వాట్సాప్ స్టేటస్ దగ్గర నుంచి, ఫేస్బుక్ దగ్గర నుంచి ప్రతి చోట ద్రౌపది ముర్ము ఫోటో కనిపించింది. అందరికీ ఆవిడ ఆమోదయోగ్యమైంది. అంతకంటే ప్రజాస్వామ్య భద్రత ఎన్నికకి ఇంకేం కావాలి? అంటే ఒక మహిళ, ముఖ్యంగా అటువంటి మహిళలను తీసుకొచ్చి అందలం మీద కూర్చోబెట్టి ఆవిడికి పవర్ ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. ఇండియన్ ప్రెసిడెంట్ సింబాలిక్ హెడ్ అయినా నిన్న ఈ ఎలక్షన్ మాత్రం చాలా అద్భుతమైన ఇంట్రెస్ట్ చోటు చేసుకుంది. నిన్న ఎలక్షన్ మొత్తంలో చాలామంది ఇష్టపడ్డారు ఈవిడ ప్రెసిడెంట్ అవడానికి అక్రాస్ ఇండియా మొత్తం చాలా స్టేట్స్లో. దాంతోపాటు
ప్రెసిడెంట్ ఎన్నిక విధానం కూడా మనం ఒకసారి చూద్దాం. 17th ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ అండ్ 2017లో మనం 16th ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ చూసినప్పుడు రామ్నాథ్ కోవింద్ గారు గెలిచారు. 5 ఇయర్స్ అవ్వడంతో ఆయన టర్మ్ 22కి అయిపోతుంది. సో ఇప్పుడు కొత్త ప్రెసిడెంట్ ఎవరా అని ఒక డిస్కషన్ కూడా స్టార్ట్ అయింది, ఎవరు ఉండొచ్చు నామినేట్ క్యాండిడేట్ అని. సో ఈ టైంలో నాకు యూపీఎస్సీ క్యాండిడేట్స్కి ఆ ప్రాసెస్ గురించి, ప్రొసీజర్ గురించి తెలుసుకుంటే చాలా మంచిది అనిపిస్తుంది మ్యామ్. సో మీరు దాని గురించి ఏమైనా చెప్తారా మ్యామ్ ప్లీజ్? అవును విశ్వనాథ్, 2018లో ప్రిలిమ్స్లో డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది. 2017లో ప్రెసిడెంట్ ఎలక్షన్ అయింది కదా, దాన్ని బేస్ చేసుకుని అనుకుంటే 2018లో క్వశ్చన్ వచ్చింది. క్వశ్చన్లో 2 స్టేట్మెంట్స్ ఇచ్చారనమాట. వాల్యూ ఆఫ్ ఓట్ ఆఫ్ అన్ ఎమ్మెల్యే డిఫర్స్ ఫ్రమ్ స్టేట్ టు స్టేట్ అని ఒక స్టేట్మెంటు, వాల్యూ ఆఫ్ ఓట్ ఆఫ్ ఎంపీ ఆఫ్ లోక్సభ ఈజ్ మోర్ దెన్ ఎంపీ ఆఫ్ రాజ్యసభ అని ఒక స్టేట్మెంటు. అంటే ప్రెసిడెంట్ ఎలక్షన్లో లోక్సభ ఎంపీ వాల్యూ ఎక్కువ, రాజ్యసభ ఎంపీ వాల్యూ తక్కువ అని ఒక స్టేట్మెంటు. రెండో స్టేట్మెంటు ఎమ్మెల్యే ఓట్ వాల్యూ స్టేట్కి మారుద్ది అనేది. అయితే దీనిలో ఒక స్టేట్మెంటే కరెక్టు. ఎమ్మెల్యే ఓటు వాల్యూ రాష్ట్రానికి మారుతుంటుంది, కానీ రాజ్యసభ ఎంపీ ఓటు వాల్యూ లోక్సభ ఎంపీ ఓటు వాల్యూ ఒకటే. సో ఎవరైతే సమగ్రంగా ప్రెసిడెంట్ ఎలక్షన్ని ఫాలో అయ్యారో వాళ్ళు మాత్రం దీనికి బాగా ఆన్సర్ చెప్పగలరు. 2018 ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ చూస్తే అది కనిపిస్తుంది అనమాట. సో మళ్ళీ మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి కాబట్టి జూన్ 5వ తారీఖున, తర్వాత నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్లో అయినా మనం ప్రెసిడెంట్ ఎలక్షన్స్ మీద క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా రేపు 5వ తారీఖు నుంచి ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది కదా, ఇంటర్వ్యూలో కూడా సరదాగా ఎవరు ప్రెసిడెంట్ అవ్వచ్చు, ప్రెసిడెంట్ ఎలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఇండియాలో ఇండైరెక్ట్ ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ. దీనికి మనం ఖచ్చితంగా మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 54, ఆర్టికల్ 55, ఆర్టికల్ 56 ఖచ్చితంగా రిఫర్ చేయాలి విశ్వనాథ్. 54లో ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఉంది, 55లో మేనర్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఉంది, 56లో మనం చూస్తే మన ప్రెసిడెంట్ యొక్క టర్మ్ గురించి కానీ, తర్వాత 57లో ఎలిజిబిలిటీ ఫర్ రీఎలక్షన్ కానీ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. సో ఈ ఆర్టికల్స్ అన్నీ మనం ఒకసారి చూసుకోవాలి. ముఖ్యంగా అమెరికన్ ప్రెసిడెంట్ లాగా కాదు, ఇండియన్ ప్రెసిడెంట్ నామినల్ ఎగ్జిక్యూటివ్ మాత్రమే, నామినల్ పవర్సే ఉన్నాయి. కాబట్టి ఇండియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అనేది ఇండైరెక్ట్ ఎలక్షన్, పరోక్షమైన ఎన్నిక. ఇండియన్ ప్రెసిడెంట్ అనేవాడు ఎలక్టోరల్ కాలేజ్ చేత ఎన్నిక అవ్వబడతారు. ఈ ఎలక్టోరల్ కాలేజ్లో ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ అండ్ రాజ్యసభ, అంటే ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. అయితే దీంతో పాటు ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ అండ్ యూటీ ఆఫ్ పుదుచ్చేరి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. దీనిలో ఈ మధ్య ఒక డౌట్ వచ్చింది విష్ణు. డౌట్ ఏంటంటే కాశ్మీర్లో ఇప్పుడు సస్పెండెడ్ యానిమేషన్లో ఉంది కదా అసెంబ్లీ, కాబట్టి డీలిమిటేషన్ తర్వాత కాశ్మీర్ వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు, టెక్నికల్గా కాశ్మీర్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళ దగ్గర అడ్మినిస్ట్రేటర్ ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికి కాశ్మీర్ వాళ్ళు ఈ కమింగ్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయరన్నమాట, అది బ్లాంక్గా ఉంటుంది. కాకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్ నుంచి కాశ్మీర్ కూడా, జమ్మూ కాశ్మీర్ కూడా పార్టిసిపేట్ చేస్తుంది. నువ్వు చెప్పు, నీకు తెలిసే ఉంటుంది కదా, కలర్ బాక్సెస్ ఉంటాయి. ఎమ్మెల్యే ఓటుకి ఒక కలర్ బాక్స్, ఎంపీ ఓటుకి కలర్ బాక్స్. ఏమేం కలర్ బాక్స్ ఉంటాయి ఒకసారి చెప్పు మ్యామ్. ఇలాంటివి ట్రివియాగా తెలుసుకోవడానికి చాలా బాగుంటాయి మ్యామ్, కొంచెం ఫన్నీగా కూడా ఉంటాయి, కొంచెం మనకి ప్రాసెస్ కూడా బాగా తెలుస్తుంది. ఎంపీస్కి గ్రీన్ కలర్ బ్యాలెట్స్ ఇస్తారు మ్యామ్, అలాగే ఎమ్మెల్యేస్కి పింక్ కలర్ బ్యాలెట్స్ ఇస్తారు మ్యామ్. ది ప్రెస్టీజ్ ఆఫ్ ఎలక్షన్ ఎంత బాగుంటుందంటే మ్యామ్, వీ షుడ్ ఓట్ ఓన్లీ విత్ ద పెన్ గివెన్ బై దెమ్. వాళ్ళకి స్పెషల్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ కోసం తయారు చేసిన పెన్స్ ఉంటాయి మ్యామ్, వాటితోనే ఎలక్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది మ్యామ్. సో ఇలాంటి ట్రివియా మనం చదువుకునేటప్పుడు తెలిస్తే మనకి గుర్తు పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి మ్యామ్. ప్రెసిడెంట్ ఎలక్షన్ గురించి చూసేటప్పుడు ఒక చిన్న విషయం తెలుసుకోవాలి విశ్వనాథ్. నామినేటెడ్ మెంబర్స్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయరు, కానీ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో నామినేటెడ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తారు. అలానే ప్రెసిడెంట్ ఎలక్షన్లో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ మెంబర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు, కానీ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ పార్టిసిపేట్ చేయరు. అయితే ఈ ఎలక్టరల్ కాలేజ్లో ఎంపీస్ ఓట్ వాల్యూ ఎలా ఉంటుంది, ఎమ్మెల్యేస్ ఓట్ వాల్యూ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఒక ఎంపీ ఓట్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే టోటల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద ఓట్స్ ఆఫ్ ఎమ్మెల్యేస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఎంపీస్. అంటే ఇండియా మొత్తం ఎమ్మెల్యేస్ ఓట్ వాల్యూ బై ఇప్పుడు ప్రస్తుతం లోక్సభ రాజ్యసభ ఎలక్టెడ్ ఎంపీస్ 776 అనమాట. సో టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఓట్స్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యేస్ బై 776. దానికి సంబంధించి అరౌండ్ 5 lakhs ఆడ్ వస్తుంది అనమాట దాని వాల్యూ. ఈ టోటల్ వాల్యూయే ఒక ఎంపీ యొక్క ఓటు, అంటే టోటల్గా వెళ్ళేసరికి 708. ఈచ్ ఎంపీ ఓట్ వాల్యూ 708 అనమాట. అండ్ ఎమ్మెల్యే ఓట్ వాల్యూ అనేసరికి చాలా డిఫర్ అవుద్ది. ఎమ్మెల్యే ఓట్ వాల్యూ అనేది పూర్తిగా మారుద్ది, స్టేట్కి మారుద్ది.
జనాభా ఎక్కువ ఉన్న స్టేట్లో ఎమ్మెల్యే ఓట్ వాల్యూ ఎక్కువ ఉంటుంది, జనాభా తక్కువ ఉన్న స్టేట్లో ఎమ్మెల్యే ఓట్ వాల్యూ ఉంటుంది తక్కువ ఉంటుంది అనమాట. ఉదాహరణకి యూపీలో ఎమ్మెల్యే ఓట్ వాల్యూ ఎక్కువ ఉంటుంది, సిక్కింలో, గోవాలో ఇలాంటి రాష్ట్రాల్లో ఎమ్మెల్యే ఓట్ వాల్యూ చాలా తక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ ఎట్లా ఉంటుందంటే టోటల్ పాపులేషన్ బై ఎమ్మెల్యేస్ ఇంటూ 1000, టోటల్ వాల్యూ డివైడెడ్ బై ఎమ్మెల్యేస్ ఇంటూ 1000 ఇలా వస్తుంది అనమాట. సో ఇది ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అనమాట ప్రెసిడెంట్ ఎలక్షన్. దీనికి సంబంధించి ప్రాసెస్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలవా? ఎస్ మ్యామ్. మ్యామ్ ఈ ప్రాసెస్ నేను వెళ్ళే ముందు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కూడా చెప్దాం అనుకున్నాను మ్యామ్. యాక్చువల్లీ మీరు చెప్పిన ఇప్పుడు 2 ఫార్ములాస్ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మ్యామ్. అప్పుడు ఇన్ఫాక్ట్ వాళ్ళు అడిగినది ఏంటంటే ఈ పాపులేషన్ ఏ ఇయర్ కి చెందిన పాపులేషన్, సో ఇది ఏ ప్రిన్సిపల్ మీద ఈ ఫార్ములాస్ వచ్చాయనే క్వశ్చన్స్ కూడా అడిగారు మ్యామ్. సో ఎంతూజియాస్ట్ ఆఫ్ యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసినట్టయితే వాళ్ళు ఒకే ఎలక్షన్ మీద ఇన్ని క్వశ్చన్స్ వచ్చాయని కూడా వాళ్ళు ఆశ్చర్యపోయే ఛాన్స్ ఉంటుంది మ్యామ్. సో కమింగ్ బ్యాక్ టు ద మ్యామ్, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే మ్యామ్, ఇట్ ఈస్ నాట్ ఎ డైరెక్ట్ ఎలక్షన్. డైరెక్ట్ ఎలక్షన్లో ఎలా ఉంటుందంటే మ్యామ్, మనం అందరం ఓట్స్ వేస్తాం. లెటర్ సపోజ్ ఒక 5 క్యాండిడేట్స్ ఉంటే 5 క్యాండిడేట్స్కి ఓట్స్ వేస్తాం మ్యామ్. 5 క్యాండిడేట్స్కి ఓట్స్ వేసినప్పుడు వాళ్ళందరిలో ఎవరికి రిలేటివ్ ఎక్కువ మెజారిటీ వస్తుందో, ఇట్స్ నాట్ అబ్సల్యూట్ మెజారిటీ, రిలేటివ్ మెజారిటీ ఎవరికైతే ఎక్కువ వస్తుందో వాళ్ళు గెలిచే ఛాన్స్ ఉంటుంది మ్యామ్. దట్ ఈస్ కాల్డ్ ది ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్. కానీ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్లో ఏమవుతుందంటే మ్యామ్, దే సెలెక్ట్ ఏ కోటా. సపోజ్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉన్నప్పుడు వాళ్ళని జనరల్గా స్టాండర్డ్ కోటా ఏంటంటే మ్యామ్ డ్రూప్స్ కోటా అంటారు మ్యామ్. సో డ్రూప్స్ కోటా ఫార్ములా ఏంటంటే మ్యామ్, టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ టు బి వన్ ప్లస్ 1 ఇన్ ద డినామినేటర్, దీని మొత్తానికి +1 మ్యామ్. సో దట్ మీకు అబ్సల్యూట్లీ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎంత కోటా ఆఫ్ ఓట్స్ తెచ్చుకోవాలని దాన్ని బట్టి తెలుసుంటుంది. అంటే ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ వేరు, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ వేరు అనమాట. ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టంలో ఏమవుతుందంటే ఒక పరుగు పందెంలో ఎవరు ముందుంటే వాళ్ళు స్పీడ్గా పరిగెత్తారు లేదా లేదా అంటే ఇప్పుడు 100 ఓట్లు ఉన్నాయి అనుకోండి, ఒకరికి 30, ఇంకోళ్ళకి 25 వచ్చి ఇంకోళ్ళకి 20 వచ్చినాయి అనుకోండి, 100 ఓట్లు 30 వచ్చిన వాళ్ళు విన్నర్ అయిపోతారు. అతను 50% ఓట్లు కూడా రాకపోయినా అతను విన్నర్ అయిపోతాడు చాలా సందర్భాల్లో. అదే ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్. కానీ ప్రెసిడెంట్ ఎలక్షన్లో మనం ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ తీసుకుంటాం. ఇండియాలో జనరల్ ఎలక్షన్స్లో మనం ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ తీసుకుంటాం. ఈ ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ అనేది బేసికల్గా బ్రిటిష్ వాళ్ళ మోడల్ అనమాట. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ప్రపంచంలో చాలా రాష్ట్రాల్లో చాలా దేశాల్లో ఫాలో అవుతారు. ఈ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ కెనడాలో కూడా కొన్ని స్టేట్స్లో ఫాలో అవుతారంట విశ్వనాథ్. ఒకసారి ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అనే కాన్సెప్ట్ ఒకసారి చెప్తావా? ఎస్ మ్యామ్. మ్యామ్ ఈ కాన్సెప్ట్ ఈ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది మ్యామ్. అందుకనే మనం జనరల్ ఎలక్షన్స్లో మన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మేకర్స్ దీన్ని తీసుకురాలేదు మ్యామ్. దీంట్లో ఎలా ఉంటుందంటే అందరికి ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు అందరు ఎంపీస్కి వాళ్ళ గ్రీన్ బ్యాలెట్స్ లేదా అందరు ఎమ్మెల్యేస్కి పింక్ బ్యాలెట్స్ ఇస్తారు మ్యామ్. దాంట్లో ఎంత నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉన్నారు అంటే మ్యామ్, ఇప్పుడు దీంట్లో క్యాండిడేచర్ కూడా ఎలా ఉంటుందంటే మ్యామ్, ఖచ్చితంగా ప్రతి క్యాండిడేట్కి 50 మెంబర్స్ ప్రపోజర్స్ ఉండాలి, 50 మెంబర్స్ సెకండర్స్ ఉండాలి మ్యామ్. అవును, నువ్వు ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేయాలంటే చాలా అంటే సరదాగా వెళ్ళి ప్రెసిడెంట్ కంటెస్ట్ చేయకుండా కనీసం 50 మంది ప్రెసిడెంట్ ఎలక్షన్కి ఆ క్యాండిడేట్కి ప్రపోజ్ చేయాలి, తర్వాత 50 మంది సెకండ్ చేయాలి. అదే వైస్ ప్రెసిడెంట్కి 20 మంది ప్రపోజ్ చేయాలి, 20 మంది సెకండ్ చేయాలన్నమాట. అంటే జెన్యూన్ క్యాండిడేట్స్, క్వాలిటేటివ్ క్యాండిడేట్సే రేస్లో ఉంటారు. అంటే ప్రెసిడెంట్ ఎలక్షన్ మోకరీలా కాకుండా కనీసం 50 మంది ప్రపోజ్ చేయాలన్నమాట ఎంపీలు, 50 మంది దాన్ని సెకండ్ చేయాలి. సో ఇది 1970s తీసుకొచ్చారు మ్యామ్. అప్పట్లో కొంచెం దీని ప్రెస్టేజ్ అదే ఎక్కువ మంది ఫ్రివోలస్గా వస్తున్నప్పుడు ఇది తీసుకొచ్చారు మ్యామ్. సో కమింగ్ బ్యాక్ టు ద ప్రాసెస్, సో ఇప్పుడు అందరికీ ఇలా బ్యాలెట్స్ ఇచ్చినప్పుడు దాంట్లో వ్యాలిడ్ క్యాండిడేట్స్ స్క్రూటినీ అయిన తర్వాత క్యాండిడేట్స్ లిస్ట్ ఉంటుంది మ్యామ్. దాంట్లో ప్రయారిటీస్ ఉంటాయి మ్యామ్, 1, 2, 3, 4 ప్రయారిటీస్ ఉంటాయి. సో వీ హ్యావ్ టు గివ్ ప్రయారిటీస్ మ్యామ్. ఒక క్యాండిడేట్కి నువ్వు ఫస్ట్ ఇస్తావా, ఒక క్యాండిడేట్కి సెకండ్ ప్లేస్ ఇస్తావా, ఒక క్యాండిడేట్కి థర్డ్ ప్లేస్ ఇస్తావా అనే దాన్ని బట్టి ఉంటుంది మ్యామ్. అయితే ఎమ్మెల్యేస్ అన్ని ప్రిఫరెన్స్లు ఇవ్వాల్సిన అవసరం లేదు మ్యామ్. ఇఫ్ దే గివ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫర్ 1 క్యాండిడేట్ ఆల్సో ఇట్స్ ఇనఫ్ మ్యామ్. బట్ కానీ అలా కాదు, నేను వేరే ప్రిఫరెన్స్లు కూడా ఇస్తానన్నప్పుడు వేరే ప్రిఫరెన్స్లు కూడా ఇవ్వచ్చు మ్యామ్. అంటే మనం మామూలుగా జనరల్ ఎలక్షన్స్ ఓటింగ్కి వెళ్తాం కదా, అక్కడ ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళ పేర్లు ఇప్పుడు వాళ్ళ ఫొటోస్ కూడా ఉన్నాయి. మనం ఒకళ్ళు కోటేసి వస్తే సరిపోతుంది. కానీ ప్రెసిడెంట్ ఎలక్షన్లో అలా కాదు. మన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరు, సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరు, థర్డ్ ప్రిఫరెన్స్ ఎవరు, ఫోర్త్ ప్రిఫరెన్స్ ఎవరు పెట్టొచ్చు. ఒకవేళ మనకు ఒకళ్ళే ఇష్టమయ్యారు, ఇంకోళ్ళు అసలు ఇష్టం లేదు, వదిలేసి కూడా రావచ్చు. ప్రిఫరెన్స్లు పెట్టడం కంపల్సరీ కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 కంటెస్ట్ చేస్తున్నారు, ABCD. ఏ మన ఫస్ట్ ప్రిఫరెన్స్, బి మన సెకండ్ ప్రిఫరెన్స్, సి మన థర్డ్ ప్రిఫరెన్స్, డీని వదిలేయచ్చు కావాలంటే, లేదా డీకి ఫోర్త్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. అది మన ఇష్టం అనమాట. ఖచ్చితంగా ఒకటైతే వేస్తాం, మిగతా ఓట్లు మన ఇష్టం. కానీ అలా ప్రిఫరెన్స్ అనేది ఇస్తుంటారు ప్రెసిడెంట్ ఎలక్షన్లో. ఎస్ మ్యామ్.
సో అలా ప్రిఫరెన్స్లు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఈ ఫేజ్లో నామినేషన్ ఫేజ్ అయిన తర్వాత బ్యాలెట్ డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ అయిన తర్వాత ఓటింగ్ ఫేజ్, ఇప్పుడు మీరు ఓటింగ్ ఫేజ్ చెప్తున్నారు మ్యామ్, తర్వాత కౌంటింగ్ ఫేజ్ వచ్చినప్పుడు సింపుల్, ఇది మనం ఎన్నో టీవీ ఛానల్స్ లో కూడా చూసుంటాం, లైక్ మున్సిపల్ ఎలక్షన్స్ లాగా బాక్సులు పెట్టి ఉంటాయి మ్యామ్. బాక్సెస్ ఆర్ కౌంటింగ్ బికాస్ దే ఆర్ డన్ ఇన్ బ్యాలెట్స్ ఇట్ సెల్ఫ్. ఇప్పటికి కూడా బ్యాలెట్స్ లో జరుగుతాయి కాబట్టి ఆ శాంక్టిటీ మెయింటైన్. అంటే ఈవీఎంస్ లేవు ప్రెసిడెంట్ ఎలక్షన్ లో? నో మ్యామ్. వెరీ గుడ్ కదా. చాలా మంది ఈవీఎంస్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. పెద్ద పెద్ద దేశాలు కూడా ఈవీఎంస్ వాడలేదు, ఇండియాలో మాత్రం ఈవీఎంస్ వాడుతున్నారు అంటున్నారు. కానీ మనం ప్రెసిడెంట్ ఎలక్షన్ లో మనం బ్యాలెట్ సిస్టమే వాడతాం. ఈవెన్ రాజ్యసభ ఎన్నికల్లో కూడా బ్యాలెట్ సిస్టమే కదా. బ్యాలెట్ సిస్టమ్. సో అప్పుడు ట్రేస్ పెట్టి ఉంటాయి మ్యామ్. ఆ ట్రేస్ లోకి ఇప్పుడు ఏం చేస్తారంటే నా ఓట్ ప్రిఫరెన్స్ బట్టి ఫస్ట్ ఓట్స్ లెటర్ సపోజ్ ఏ క్యాండిడేట్ కి వెళ్తే ఆ ఓట్స్ అని ఏ క్యాండిడేట్ కి వచ్చిన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్స్ అక్కడికి వెళ్ళిపోతాయి మ్యామ్. అలా బీకి వచ్చిన ఫస్ట్ ఓట్, సికి వచ్చిన ఫస్ట్ ఓట్, డీకి వచ్చిన ఓట్స్ వెళ్ళిపోతాయి మ్యామ్. ఇలా ఫస్ట్ రౌండ్ అయిన తర్వాత నేను మీకు ఇందాక ఒక కోటా ఫార్ములా చెప్పాను కదా, అలా ఒక కోటా డిఫైన్ చేసిన దాన్ని బట్టి లీస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎవరు వస్తే వాళ్ళని తీసేస్తూ ఉంటారు మ్యామ్. తీసేసినప్పుడు ఏం జరుగుతుందంటే మ్యామ్, తీసేసిన తర్వాత లెటర్ సపోజ్ ఫస్ట్ ఐటరేషన్లో ఎవరికైనా కోటా బ్రీచ్ అయితే అప్పుడే వాళ్ళు సెలెక్ట్ అయిపోయినట్టు. కానీ అలా కాలేదనుకోండి మ్యామ్, సెకండ్ ఇటరేషన్లో ఏమవుతుందంటే లెటర్ సపోజ్ ఎవరైతే ఎలిమినేటెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్స్ని వేరే వాళ్ళకి ముందు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. అంటే ఏంటంటే ఇప్పుడు ఏబిసిడి నలుగురు కంటెస్ట్ చేస్తుంటే ఏకి 25 ఓట్లు, బికి 20 ఓట్లు, సికి 15 ఓట్లు, డికి 10 ఓట్లు వచ్చినాయి అనుకోండి. ఎవరికి ఇక్కడ అబ్సల్యూట్ మెజారిటీ రాలా, అంటే అబ్సల్యూట్గా ఒకటే అటెంప్ట్లో ఎవరు విన్నర్ అవ్వలేదు, 50% ఎవరికి రాలేదు. కాబట్టి డీని క్యాన్సిల్ చేసి డీకి వచ్చిన 10 ఓట్లు క్యాన్సిల్ చేసి డి తర్వాత డీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన వాళ్ళు తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ ఏమి ఇచ్చారో దాన్ని కౌంట్ చేస్తారనమాట. అట్లా వెనకాల ఉన్న వాళ్ళని ఎలిమినేట్ చేస్తూ వచ్చి ఫైనల్గా వాళ్ళ సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లు, థర్డ్ ప్రిఫరెన్స్ ఓట్లు చూసి ఫైనల్గా ఒక విజేతని ఎవరైతే అబ్సల్యూట్ మెజారిటీ వచ్చిందో, ఎవరికైతే 50% దాటుతాయో వాళ్ళని తీసుకొస్తారనమాట. మేము నేను ఇంకొంచెం డీక్లటర్ చేస్తాను మ్యామ్. మీకు ఇంకొక స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెటర్ సపోజ్ మనం 100 మంది ఓట్లు వేసారనుకుంటే 100 మందిలో ఏకి ఒక 40 మెంబర్స్, బికి ఒక 20 మెంబర్స్, సికి ఒక ఇంకో 20 మెంబర్స్, డికి ఒక 10-15 మెంబర్స్ వేస్తే ఇప్పుడు డీకి ఫస్ట్ ఓట్స్ అందరూ 10-15 వేశారు కదా మ్యామ్. ఈ 10-15 క్యాండిడేట్స్ వేరే ప్రిఫరెన్స్లు కూడా ఇచ్చుంటారు మ్యామ్. లెటర్ సపోజ్ ఈ 10-15 క్యాండిడేట్స్ అందరూ కూడా ఏకి వాళ్ళు సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చినారు అనుకోండి మ్యామ్. అంటే డీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన వాళ్ళు 10 మంది, ఏకి సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చారు అనుకుందాం. సో అప్పుడు ఏమవుతుందంటే మ్యామ్, డి మన కోటా డెసిషన్ ప్రకారం అది ఎలిమినేట్ అయిపోతుంది కదా మ్యామ్. సో అప్పుడు డి ఈ సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 15 మెంబర్స్ ఏకి సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చారు కాబట్టి ఆ ఓట్స్ అన్ని ఏకి షిఫ్ట్. సో ఏ 50% వచ్చేస్తుంది కాబట్టి ఏ గెలిచిపోయినట్టు. గెలిచిపోతుంది. అలా ఏమవుతుందంటే మ్యామ్, మల్టిపుల్ క్యాండిడేట్స్ ఉంటే కొంచెం కాంప్లికేట్ అవుతుంది ప్రొసీజర్. కానీ ఈ మధ్య వీఆర్ సీయింగ్ దట్ 2 మేజర్ అపోజిషన్ క్యాండిడేట్స్ ఉన్నాయి కాబట్టి దెర్ ఇస్ అ డిఫరెన్స్ ఇన్ మెజారిటీ కూడా మ్యామ్. అంత కాంప్లికేటెడ్ కాబట్టి ఈజీగానే. సరే, ఈసారి ప్రెసిడెంట్ ఎవరు అవ్వచ్చు అంటావు? కొంతమంది గులాబ్ నబీ ఆజాద్ అంటున్నారు. ఇది చాలా కష్టమైన ప్రశ్న మ్యామ్. నాకు కానీ పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ కదా, నువ్వు చెప్పొచ్చు. పొలిటికల్ సైన్స్ స్టూడెంట్స్ చాలా క్లవర్స్ కదా. అలా ఏమీ లేదు, చెప్పు పర్లేదు మ్యామ్. నేను అంత అనలైజ్ చేయలేదు ఎందుకంటే మ్యామ్ చాలా వార్తలు వినిపిస్తున్నాయి మ్యామ్. శరద్ పవార్ గారి పేరు కూడా వచ్చింది మ్యామ్ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో. గులాం నబీ ఆజాద్ గారి పేరు వచ్చింది మ్యామ్. వెంకయ్య నాయుడు గారు అవ్వచ్చు, అయ్యే ఛాన్స్ ఉందా? ఎస్ మ్యామ్, మీరు చాలా మంచి మాట చెప్పారు. నా నోట్ల నుంచి రాబోయే నెక్స్ట్ పేరు అదే మ్యామ్. ఎందుకంటే 2017లో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ జరిగినప్పుడు రామ్నాథ్ కోవింద్ గారిని ప్రెసిడెంట్ చేయడానికి వెంకయ్య నాయుడు గారు ఎక్స్టెన్సివ్ గా టూర్ చేశారు అన్ని స్టేట్స్ యొక్క మద్దతు పొందడం కోసం. కానీ ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు రావడానికి ఎందుకు ఛాన్స్ ఉందంటే మ్యామ్, నేను కొంచెం పొలిటికల్ అనాలిసిస్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే బీజేపీకి ఇప్పుడు సౌత్ ఇండియాలో ఓట్స్ చాలా ఇంపార్టెంట్ మ్యామ్. బీజేపీలో సౌత్ ఇండియాలో ప్రెజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యామ్. వెంకయ్య నాయుడు గారు సౌత్ ఇండియా ప్రెస్టేజ్ని ఆల్ ఓవర్ ఇండియా తీసుకెళ్తారు. హీఈస్ ఫ్రమ్ ఏ ఫార్మింగ్ ఫ్యామిలీ, హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినారు. అండ్ ఇండియన్ కల్చర్, ఇండియన్ పార్లమెంటరీ సిస్టమ్, ఇండియన్ పాలిటిక్స్లో ఆయన ఒక ధృవతార, ఒక చాలా పెద్ద లీడర్. సో కాబట్టి ఆయనకు అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. బట్ ఆల్వేస్ ఫింగర్స్ క్రాస్డ్ మ్యామ్. పాలిటిక్స్లో ఏదైనా జరగచ్చు, ఎప్పుడే ఏదైనా జరగచ్చు. ఓకే, సో వెంకయ్య నాయుడు గారు ప్రెసిడెంట్ అవుతారని ఆశిద్దాం. ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల నుంచి ప్రెసిడెంట్ ఉన్నారు తెలుసా? ఎస్ మ్యామ్, నాకు గుర్తొచ్చినంత వరకు నీలం సంజీవ్ రెడ్డి గారు నీలం సంజీవ్ రెడ్డి గారు తెలుగు రాష్ట్రాల నుంచి రాష్ట్రపతి పదవి దాకా వెళ్ళారనమాట. ఇప్పుడు మళ్ళా ఇంకొక తెలుగు వ్యక్తి రాష్ట్రపతి అవుతారని ఆశిద్దాం. విశ్వనాథ్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్స్ అలాట్.